దేవునికి సేవ చేస్తానని ముందుకు వస్తున్నాడు. కావున ఈసారి మా కుల వ్యక్తి అయినటువంటి విద్యాధికుడు అయినటువంటి గడ్డం జితేందర్ను ఆలయ చైర్మన్గా నియమించాలని మా కులం తరపున మా కుల పెద్ద మనుషులు గ్రామ ప్రజలను కోరినారు. అట్టి గ్రామ సభలో గ్రామ ప్రజలందరూ ఇది మంచి ఆలోచన, ప్రతి కులం గ్రామ దేవాలయ చైర్మన్గా ఉండాల్సిందేనని, నీ పదవీ కాలం 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో ఈ మాల కులం తరపున మీరు చైర్మన్గా ఉండి ఆలయ పాలనా బాధ్యతలు, నిర్వహణ బాధ్యతలు చూడాలని చెప్పినారు. నా తర్వాత గౌడ సామాజిక వర్గం నుంచి వెంకటేష్ గౌడ్ గారు ముందుకు రాగా నన్ను చైర్మన్గాను, గంట వెంకటేష్ గౌడ్ గారిని వైస్ చైర్మన్గాను గ్రామ ప్రజలందరూ నియమించి ఆలయ నిర్వహణ బాధ్యతలు మా చేతుల్లో పెట్టినారు. మాతో పాటు గ్రామ ప్రజల నుండి యువకులను, గ్రామ పెద్దలను ఆలయ కమిటీలోకి తీసుకువెళ్ళడం జరిగింది. అదే గ్రామ సభలో తీసుకువెళ్ళడం